మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. దీనికోసం మై భారత్ పోర్టల్లో వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాబోయే 2 ఏళ్ల పాటు ప్రతి ఆదివారం విద్యా సంస్థలు, యూత్ క్లబ్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రధాని మోడీ ఆదివారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించిన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. అనంతరం విజయవాడలోని లోక్ భవన్లో విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత సమాజ నిర్మాణంలో పోషించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. దేశవ్యాప్తంగా 100 వారాల ప్రజా భాగస్వామ్య మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. Drug abuse can lead to health issues, decline in academic performance and social isolation. Youth involved in drug abuse may face legal issues and their families suffer the consequences both emotionally and financially. I appeal to the youth of Andhra Pradesh to enroll yourself as Nasha Mukti Yuva volunteers through the digital portals and by physical presence at various activities and programs which are going to be organized by My Bharat for a drug-free Andhra Pradesh. On this occasion, let us all take a drug-free pledge, Nasha Mukti pledge. Over 1 crore youth participating from different parts of the country will also take a similar pledge for a drug-free India via digital portals and on ground events. As part of Nasha Mukta Yuva for Viksit Bharat Sankalp Abhiyan, 100-week continuous programs will be organized nationwide under this mega campaign, consisting of weekly cultural, spiritual and sports activities to keep the youth actively engaged in the campaign. My Bharat Youth Club, National Youth Volunteers, District Youth Officers, partner organizations, schools, colleges and industry associations will be participating in this widespread campaign. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం డైరెక్టర్ కె వెంకట ఉజ్వల్, ఈగల్ విభాగం పోలీస్ మహానిరీక్షకుడు ఆకే రవికృష్ణ, ఈగల్ పోలీసు సూపరింటెండెంట్ జి స్వరూపారాణి, ఈగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రవీంద్ర, జిల్లా యువజన అధికారి బి ప్రదీప్ కుమార్, జాతీయ సేవా పథకం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనపై దేశవ్యాప్తంగా 100 వారాల కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధాని పిలుపు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ జాతీయ ఉద్యమంలో అందరం భాగం అవుదామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించామని ప్రస్తావించారు. ఈగల్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అలుపెరగని కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు బోధనా ఆసుపత్రుల్లోనూ ఎక్కువగా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశలవారీగా పూర్తిస్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖపట్నంలోని సాగర తీరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో జీవన్ ధాన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశలవారీగా పూర్తిస్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు బోధనాసుపత్రుల్లోనూ ఎక్కువగా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అవయవ దానం చేసిన వారి కుటుంబాలకు ప్రస్తుతం అంత్యక్రియల కోసం 10,000 రూపాయల సాయం అందిస్తున్నామని మంత్రి వివరించారు. దీన్ని 1,00,000కు పెంచే విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. 8 రకాల అవయవాలు దానం చేయడం వల్ల 8 జీవితాలను నింపడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికన్నా మించిన దానం ప్రాణదానం అనే ఉద్దేశంతో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్లో కేవలం 3 మాత్రమే
ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఉంటే ఆ సంఖ్యని 6 పెంచి 9 తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టింది. అవయవాలు దొరకని కారణంగా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదనే దీని మీద పనిచేస్తూ ఉంది. ప్రధానంగా ఇవాళ 5,900 మందికి పైగా వివిధ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ స్థాయిలో అవయవదానం చేయడానికి ముందుకు రాని నేపథ్యంలో ఇవాళ అవగాహన కల్పిస్తున్నాం. బ్రెయిన్ డెడ్ కేసెస్ ఏవైతే ఉంటే వాటిని ప్రజలు వాళ్ళ అవగాహన కలిగించడం కాక కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుకు వచ్చేలాగా, తద్వారా ఒక ప్రాణం 8 ప్రాణాలను నిలిపెట్టే దిశగా కూడా ప్రయత్నాలు తీసుకుంటాం. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ అవయవ దానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపుతున్న దాతల కుటుంబాలే నిజమైన విజేతలని అన్నారు. అలాంటి కుటుంబాల ధైర్యం ముందు క్రీడల్లో తాను సాధించిన విజయాలు చిన్నవిగానే అనిపిస్తాయని పేర్కొన్నారు. వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డేకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎంతో మందికి ఎస్పెషల్లీ డాక్టర్స్, నర్సెస్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి క్షణం ఏదో ఒక లైఫ్ సేవ్ చేస్తూ ఉంటారు. అండ్ అది కాకుండా ఆర్గన్ డొనేట్ చేసిన వాళ్ళకు కూడా మనం ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ విషయం కాదండి. వాళ్ళు ఒకరిని కోల్పోయి ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత ఆర్గన్స్ డొనేట్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చిందంటేనే ఎంతో గొప్ప మనసులు వాళ్ళవి. అలాగే వాళ్ళ వల్ల ఇంకా ఎంతో మంది బ్రతికారు. అది వాళ్ళు తెలుసుకొని సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమంలో అవయవ దాతల కుటుంబ సభ్యులు, నర్సింగ్, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఆలోచన కూటమి ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయంపై జగన్ డిబేట్కు రావాలని సవాల్ చేశారు. అమరావతి రైతులను అడ్డుపెట్టి సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా జగన్ కుట్ర చేశారని దుయ్యబట్టారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 7 రోడ్లు కావాలని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 5 రోడ్లను పూర్తి చేశామని అన్నారు. 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా జగన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధిని అర్థం చేసుకోవాలని సూచించారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు కూటమి ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఎయిర్పోర్టుకు అవసరమైన 7 రోడ్లలో 5 రోడ్లు పూర్తయ్యాయని వివరించారు. అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయాలు కాకుండా ప్రజా ప్రయోజనాలపై చర్చ జరగాలని సూచించారు. ఏపీకి మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు ఆలోచించారని తెలిపారు. ఈ విమానాశ్రయానికి కావలసిన భూమిని సేకరించి నిర్మాణాన్ని పూర్తి చేశారని తెలిపారు. ఎయిర్పోర్టు టెండర్లకు పిలిచినప్పుడు జీఎంఆర్ ఏపీ మీద ఉన్న ప్రేమతో హై బిల్డింగ్ వేసి మరీ టెండర్ దక్కించుకుందని తెలిపారు. ఈ ఎయిర్పోర్టు కోసం జీఎంఆర్ వేసిన టెండర్ను జగన్ రీటెండర్ చేశారని ప్రస్తావించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో భోగాపురం విమానాశ్రయాన్ని ముందుకు పోనివ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలుమార్లు ఈ ఎయిర్పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారని తెలియజేశారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2,700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. బిడ్డింగ్ చేసిన తర్వాత జిఎంఆర్ గారు హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి తీసుకుంటే జిఎంఆర్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇవి ఇమీడియట్గా 5-10 సంవత్సరాల్లో లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఈ మధ్యనే వాళ్ళకి లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో అంత రూపాయలు ఇన్వెస్ట్ చేసి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి జిఎంఆర్ గారు ఒక అభిమానంతో, రెండోది ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో ఆ రోజు నిర్మించడానికి ఆయన హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఆ రోజున జిఎంఆర్ గారు వచ్చి 2,700 ఎకరాలు. ఈ 2,700 ఎకరాలు ఏంటి, ఎయిర్పోర్ట్ ఒక్కటే కాదు, ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి స్కిల్ కానీ ఒక ఏవియేషన్ హబ్ తయారు చేస్తే కేవలం ప్రయాణికులే కాకుండా లాజిస్టిక్ పరంగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో చేశారు. పోలవరాన్ని ఏ విధంగా రీటెండర్ చేశారో ఇందులో ఏదో జరిగిపోయిందని చెప్పి రీటెండర్ చేశారు జిఎంఆర్ గారిని. ఆయనేమో జిఎంఆర్ గారు రాష్ట్రం మీద ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో రీటెండర్ చేస్తే మళ్ళీ నెంబర్ 1 వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఏదైతే చేశారో ఆయన్ని టెండర్ కండిషన్స్ ఏమీ మార్చకుండా మళ్ళీ అది కంటిన్యూ చేశారు. రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం. వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి
నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస సారె ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. భక్తులు దుర్గమ్మకు సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సారెతో వచ్చే మహిళా భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస సారె ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఆషాఢ సారె 19వ రోజు ఆదివారం శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళల రద్దీ విశేషంగా పెరిగింది. దసరా రోజులను గుర్తు తెచ్చేలా జన ప్రవాహం కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి మహిళలు మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 79 సారె బృందాలు రాగా సదరు బృందాల్లో 29,567 మంది భక్తులు సారె సమర్పణకు వచ్చారు. ఈ సంవత్సరం ఇదే సారె బృందాల సంఖ్య రికార్డ్. సారె బృందాలకు ఉచిత దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండే అన్ని దర్శనం క్యూ లైన్లను ఉచితంగా అనుమతించారు. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 82,000 మందికి పైగా భక్తులు శ్రీ అమ్మవారి దర్శనం కొరకు విచ్చేసినట్లు అంచనా. ఉదయం నుండి ఆలయ ఈవో సీనా నాయక్ క్షేత్రస్థాయిలో సిబ్బందితో కలిసి దుర్గాఘాట్, కేశఖండనశాల, క్యూ లైన్లు, మంచినీటి సరఫరా విషయాలు పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఏసీపీ దుర్గారావు, 1 టౌన్ సీఏ గుణరాం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. వివిధ కారణాలతో భక్తులు అస్వస్థతకు గురికాగా దేవస్థానం ప్రథమ చికిత్సా కేంద్రంలో వైద్యం అందజేశారు. క్యూ లైన్లో భక్తులకు బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీరు అందించారు. మాది పూసపాడు. మేము తల్లి మీద భక్తితోటి సారి తీసుకొని వచ్చాము. అది మేము 12 మంది వచ్చాము. అందరిని తల్లి బాగా చూడాలి. సారి ఆడపిల్లకి సారి పంపిస్తాము. అందుకని అమ్మ మాకు అందరికీ ఆడపిల్లతో సమానం, అందరం పంపించాం. అంటే అమ్మవారు సాక్షాత్తు మాకు ఆడపిల్లతో సమానము. అందుకని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఆషాఢ సారి తీసుకొస్తున్నాం. ఆ అమ్మ దయగా మమ్మల్ని చల్లగా చూడాలని అందరినీ వేడుకుంటున్నాం. ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దేవస్థానం ఆచారాలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ యువతిపై విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల దుర్గామాత ఆలయంలోని మహామండపం 7వ అంతస్తు రాజగోపురం వద్ద ఓ అపరిచిత యువతి డాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవస్థానం ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై దేవస్థానం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో వీకే సీనా నాయక్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ SHOకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సదరు యువతి జూలై 30న మధ్యాహ్నం 1:45 నుంచి 1:47 మధ్య వీడియో చిత్రీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 2 నిమిషాల పాటు ఆమె వీడియో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ నిబంధనలు, ఆలయ పవిత్రతకు ఇది పూర్తిగా విరుద్ధమని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు యువతిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను అధికారులు కోరారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. గాదే సాయికృష్ణ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ గాలిస్తోంది. అతడి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేసు నమోదైన తర్వాత అతడు పరారీలో ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. సురేష్ గురించి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిట్ తెలిపింది. నిందితుడి వివరాలు తెలిసిన వాళ్లు 100 లేదా 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పేర్కొంది. గాదే సాయికృష్ణ మృతి కేసు ప్రధాన నిందితుడైన కృష్ణలంక మాజీ సీఏ నాగరాజుకు సురేష్ అత్యంత సన్నిహితుడు. ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతను పెత్తనం సాగించేవాడని సిట్ దర్యాప్తులో తేలింది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం నుంచి అతడు మృతి చెందటం, అనంతరం శవాన్ని మాయం చేయటం వరకు అన్ని వ్యవహారాల్లో సీఐ నాగరాజుకు సురేష్ సహకరించినట్లు తేలింది. సురేష్పై కేసు నమోదు చేయకముందే పలుమార్లు అతడిని పిలిపించి సిట్ కొంత సమాచారం సేకరించింది. పోలీస్ స్టేషన్ నుంచి సాయికృష్ణను ఎందుకు బయటకు తీసుకువెళ్లారు, ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడ తిప్పారు, తర్వాత ఎప్పుడు స్టేషన్కు తీసుకువచ్చారు అనే వివరాలను అతని నుంచి రాబట్టారు. అయితే సురేష్పై కేసు నమోదు చేసి A4గా పేర్కొన్న తర్వాత నుంచి కనిపించటం లేదు.
అతడి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పత్రికా ప్రకటన విడుదల చేసింది. సురేష్ గురించి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిట్ తెలిపింది. నిందితుడి వివరాలు తెలిసిన వాళ్లు 100 లేదా 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలని పేర్కొంది. పరబ్రహ్మ స్వరూపమైన అన్నం సామాన్యులకు భారంగా మారుతుంది. బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. కిలోకు 10 రూపాయల మేర పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం పండిన పంటను సర్కారు ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల అన్నదాతల వద్ద ధాన్యం లేకుండా పోయింది. దీంతో ధాన్యానికి డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు పెరిగాయి. ఎల్నినో వల్ల ఈసారి వరి సాగు తగ్గుతుందనే ఆలోచన కూడా మరో కారణంగా కనిపిస్తోంది. బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. కిలోకు 10 రూపాయల మేర పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం పండిన పంటను సర్కారు ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల అన్నదాతల వద్ద ధాన్యం లేకుండా పోయింది. దీంతో ధాన్యానికి డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు పెరిగాయి. ఎల్నినో వల్ల ఈసారి వరి సాగు తగ్గుతుందనే ఆలోచన కూడా మరో కారణంగా కనిపిస్తోంది. తద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది. కిలోకు 5 నుంచి 12 రూపాయల వరకు ధరలు పెరిగాయి. నెల రోజుల క్రితంతో పోలిస్తే బియ్యం రకాన్ని బట్టి 25 కిలోల బస్తా ధర 200 నుంచి 300 రూపాయల వరకు పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులపై కూడా అదనపు భారం పడుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తక్కువ ధరకే బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల అవుట్లెట్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ జరుగుతోందని మనోహర్ తెలిపారు. కిలో బీపీటీ స్టీమ్ రైస్ 52 రూపాయలకు, కిలో బీపీటీ రా రైస్ 50 రూపాయలకు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే ప్రత్యేక కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా నిరంతర చర్యలు కొనసాగుతాయని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తక్కువ ధరకే బియ్యం పంపిణీ విధానం వల్ల బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి కాస్త ఊరట కలిగించనుంది. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోను, అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు, అంటే రైస్ మిల్కి దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం, అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం, వీటికి స్థానికంగా ఉన్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు ఈరోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ద్వేషంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్ముతున్నారని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెట్టుబడులకు శంకుస్థాపనలు, దాదాపు 4,700 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేసిన ప్రారంభోత్సవం జరిగిందని, అంటే ఒక్క రోజులోనే 13,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశంలో జరుగుతున్న అభివృద్ధి, నీతివంతమైన పాలన గురించి పొగిడినందుకు విషం చిమ్ముతారా అని ప్రశ్నించారు. దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేసినటువంటి విమానాశ్రయము ప్రారంభోత్సవం. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజే 12 నుంచి 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభమైతే, కొన్ని శంకుస్థాపనలు అయితే, దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, 12 ఏళ్లలో నీతివంతమైన పాలన, అనేక సంస్కరణల మీద, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద ఈ దేశం ముందుకెళ్లాలని నరేంద్ర మోడీ గారిని పొగిడినటువంటి పాపానికి ద్వేషం చిమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద, లేకపోతే దేశం మీద ద్వేషం ఉంటే అది వేరే విషయం. ఈ దేశంలో సంస్కరణలు కాదంటారా? ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి యొక్క డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదలకు నిధులు అందిస్తున్నది ప్రపంచంలో ఒక భారత్ కాదా? ఈరోజు డిజిటల్ ఇండియా పేరు మీద ఈరోజు భారతదేశంలో ప్రపంచానికి పోటీపడినటువంటిది వాస్తవం కదా? ప్రజల పన్నులతో బ్యాంకులను దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద బినామీ యాక్ట్ను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ మెడలు వంచి విదేశాల్లో ఉన్న వాళ్ళ ఆస్తులను అమ్మి బ్యాంకులు కట్టించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది కాదా? సూర్యుడి మీద ఉమ్మితే మన మీద ఎట్లా పడుతుందో ఈ దేశం మీద ద్వేషం, ఈ దేశం మీద మీరు మాట్లాడితే అదే సూక్తి మీకు వర్తిస్తుందని చెప్పి, ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అది మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువు కాదు. బలమైన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ లేకుండా సార్వత్రిక ఆరోగ్య హక్కు సాధ్యం కాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వాలు వైద్యంతో పాటు వ్యాధి నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఆరోగ్య సంరక్షణను సమగ్ర కార్యక్రమంగా రూపొందించడం ప్రభుత్వాల సామాజిక బాధ్యతని చెప్పారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వైద్యం ప్రైవేటీకరణ, పర్యవసానాలు, పరిష్కారాలు అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐఎంఏ ఏపీ చాప్టర్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ వి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వాలు వైద్యంతో పాటు వ్యాధి నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మద్యం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలను నియంత్రించాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణను సమగ్ర కార్యక్రమంగా రూపొందించడం ప్రభుత్వాల సామాజిక బాధ్యతని తెలిపారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్లుగా ప్రభుత్వాలు తమ జీడీపీలో 5 నుంచి 6% ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు. ఇన్సూరెన్స్ కంటే ప్రజల ఆరోగ్యంపై ఖర్చు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ 8 ఏళ్లుగా కొండూరులో కిడ్నీ బాధితుల కోసం నిర్వహించిన సర్వేల ఫలితంగా అక్కడ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటైనట్లు తెలిపారు. నీలోఫర్, ఎంఎన్జీ వంటి పిల్లల క్యాన్సర్ ఆసుపత్రులను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. డయాలసిస్ సెంటర్స్ ఎవరికి ఉపయోగపడతాయి? సాంతం కిడ్నీ దెబ్బతినిపోయి కిడ్నీ చేయాల్సిన పని కిడ్నీ చేయలేకపోతే డయాలసిస్ చేయడం ద్వారా ఆ రక్తాన్ని శుద్ధి చేసే పని డయాలసిస్ సెంటర్లు చేస్తాయి. కానీ అసలు ఆ జబ్బే రాకుండా ఉండాలంటే అక్కడ మంచినీటిని, సరైన మంచినీటిని ఉపరితలంలో అంటే సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం ద్వారా, సిలికా, ఫ్లోరైడ్ లేని మంచినీరు ఇవ్వడం ద్వారానే ఆ జబ్బు రాకుండా అరికట్టడం అనేది సాధ్యం అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న గ్రామాలన్నిటికీ ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ప్రభుత్వాలే చేయాల్సిన పని తప్ప వేరెవరో కూడా అంత పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేని పరిస్థితి. ఈ ఉద్యమం ప్రారంభించిన తర్వాతే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ని అపాయింట్ చేశారు. అంతకుముందు ఇక్కడ నెఫ్రాలజిస్ట్ లేరు. ప్రైవేట్ హాస్పిటల్ పట్ల మోజు ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ పట్ల మోజులో విజయవాడలో ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు, పుట్టిన పిల్లవాడు సంబంధించి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి హాస్పిటల్ జరిగితే సాయి ప్రసాద్ గారికి ఫోన్ చేశాను. దాదాపు ఖర్చు 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది, కానీ గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలని చెప్పి సాయి ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే సాయి ప్రసాద్ గారు డాక్టర్తో మాట్లాడాడు. ఆయన మాట్లాడినా వాళ్ళు కార్పొరేటివ్ వైద్యం కదా. మరలా అదే సాయి ప్రసాద్ గారి యొక్క సలహా తీసుకొని గుంటూరు జనరల్ హాస్పిటల్ చేర్చాం. ఈరోజు బేబీ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంత ఒక రకం చెప్పాలంటే కార్పొరేటివ్ హాస్పిటల్ సంబంధించిన విషయంలో వాళ్ళు దోసుకోవడం తప్ప. ఇప్పుడు విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ రంగంలో ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వ రంగంలో ఉండాలి. దానికి ప్రైవేటీకరణ దిశగా చాలా రోజులుగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రముఖ పెట్టుబడిదారు దేశాలు అమెరికాలో కానీ లేకపోతే యూకేలో కానీ చాలా వరకు ప్రభుత్వ రంగంలో ఉంటున్నాయి. యూకేలో అయితే పూర్తిగా వైద్యం అంతా ప్రైవేట్ రంగంలోనే ఉన్నది. అలాగే మనకంటే చిన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటి చోట్ల ఆరోగ్య సూచికలు చాలా మెరుగ్గా ఉన్నాయి మనకి. మరి ఎందుకని ఇట్లాగా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేద్దాం అని ప్రభుత్వాలని ప్రయత్నం చేస్తున్నాయంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ప్రభుత్వ రంగానికి వ్యతిరేకంగా ప్రైవేట్ రంగం కనుక పెరిగితే పోటీ పెరిగి ప్రభుత్వ రంగం పెరుగుతుందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కానీ దానివల్ల అలా జరగట్లా. ఎందుకంటే అమ్మ పెడితేనే ఆకలి నిండేది. అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య సంస్థలకి
ప్రభుత్వమే కనుక పెట్టుబడులు పెట్టి దాన్ని కనుక డెవలప్ చేస్తే అవన్నీ బాగా డెవలప్ అవుతాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కేవలం చదువే కాకుండా సాంస్కృతిక, క్రీడా, సంగీత రంగాలలో శిక్షణ ప్రోత్సాహం ఎంతో అవసరమని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరెడ్ల కీర్తి అన్నారు. యువతలో దాగి ఉన్న అద్భుత సృజనాత్మకతను వెలికి తీసేందుకు వికాస్ ఇంజనీరింగ్ కళాశాల సరికొత్త వేదికగా నిలిచిందన్నారు. కేవలం పుస్తకాల్లోని చదివే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కళాశాల యాజమాన్యం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన వికాస్ 2K26 హబ్లో కుర్రకారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారాయణల కీర్తి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ CHVS పరమేశ్వరరావు, డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ S సేవుగరాజన్, HODలు కల్చరల్ టీం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ, కేవలం పుస్తకాల్లోని చదివే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కళాశాల యాజమాన్యం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ CH పరమేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అద్భుతమైన కెరీర్ను నిర్మించుకోగలరని తెలిపారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. వివిధ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక, క్రీడా, సంగీత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో టెక్నికల్ స్కిల్స్తో పాటు లలిత కళలపై పట్టు సాధించేలా ఈ ఈవెంట్ను డిజైన్ చేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తమ నృత్య, సంగీత ప్రదర్శనలతో అదరగొట్టడమే కాకుండా క్రీడా పోటీల్లోనూ, స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపుల్లోనూ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ నృత్య, నాటక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. శాస్త్రీయ, పాశ్చాత్య సంగీత పోటీలతో క్యాంపస్ మారుమోగింది. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి వివిధ క్రీడలను నిర్వహించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల స్కిల్స్ పెంచే వర్క్షాపులు చేపట్టారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహన కాలనీకి చెందిన కానుళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ నీదానంపాటి అమ్మవారికి, శ్రీ గోపయ సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు జీవించడంతో పాటు వర్షాలు అధికంగా కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహన కాలానికి చెందిన కానుళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ నిదానంపాటి అమ్మవారికి, శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆషాఢమాసం సందర్భంగా కానుళ్ల శ్రీనివాసరావు ఇంట్లో కొలువైన నిదానంపాటి అమ్మవారికి కానుళ్ల కుటుంబ సభ్యులు, మహిళలు కలిసి బోనాలు, పవిత్ర సారె సమర్పించారు. అనంతరం మహిళలు బోనాలు తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు నడుమ ఊరేగింపుగా ప్రధాన సెంటర్లో ఉన్న శ్రీ తిరుపతమ్మ ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలోని విఘ్నేశ్వరుడి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. ముందుగా కానుళ్ల శ్రీనివాసరావు ఇంటి వద్ద కొలువైన శ్రీ నిదానంపాటి అమ్మవారికి కానుళ్ల కుటుంబ సభ్యులు, మహిళలు కలిసి బోనాలు, ఆషాఢం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం కానుళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా విలవేల్పు అయిన నిదానంపాటి అమ్మవారికి, అలాగే శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి కానుళ్ల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, మహిళలు ఆషాఢమాసం సందర్భంగా ప్రతి ఏటా బోనాలు, సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించడంతో పాటు వర్షాలు అధికంగా కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. ఊరేగింపులో యువత డాన్సులు, ఒట్టిగూడిపాడు మహిళల కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.